హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సిరో క్లాస్లో మనం ఏంటంటే షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ రెగ్యులేషన్ క్యాలిక్యులేషన్ చూద్దాం. సో ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క రెగ్యులేషన్ని మనం ఏం చేస్తారంటే టూ పోర్ట్ నెట్వర్క్ పారామీటర్స్ అంటే ట్రాన్స్మిషన్ పారామీటర్స్ యూస్ చేసుకొని మనం ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తామని చూద్దాం. సో జనరల్ మనకి ఏంటంటే ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అన్నప్పుడు సో దాని జనరల్గా మనం తీసుకునే షార్ట్ ట్రాన్స్మిషన్ ఏవే ఎలిమెంట్స్ ఉంటాయంటే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇందులో మనకి ఏంటంటే కెపాసిటర్ అనే దాన్ని మనం ఎలిమినేట్ చేసుకుంటాం అన్నమాట, ఎందుకంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే మనం ఇది ఒక జనరేటింగ్ స్టేషన్, సో మనం పవర్ అనేది జనరేట్ చేస్తాం అన్నమాట. సో ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో మనం తీసుకునే ఎలిమెంట్స్ ఏవేమంటే రెసిస్టెన్స్, ఇండక్టివ్, రియాక్టెన్స్. సో ఇక్కడ రిసీవింగ్ ఎండ్ సైడ్ వచ్చేసరికి మనం లోడ్ అనేది తీసుకుంటాం. సో ఇదన్నమాట నెట్వర్క్. సో ఇక్కడ నాకేంటంటే సెండింగ్ ఎండ్ సైడ్, సో సెండింగ్ ఎండ్ సైడ్ ఏమేమి ఉంటాయి నాకు, సెండింగ్ ఎండ్ వోల్టేజ్, సెండింగ్ ఎండ్ కరెంట్. అదేవిధంగా రిసీవింగ్ ఎండ్ సైడ్ అంటే రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్, రిసీవింగ్ ఎండ్ కరెంట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ నాకు సెండింగ్ ఎండ్ వోల్టేజ్ విఎస్, రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ విఆర్, సెండింగ్ ఎండ్ కరెంట్ ఐ సఫిక్స్ ఎస్, రిసీవింగ్ ఎండ్ కరెంట్ ఐ సఫిక్స్ ఆర్. సో ఇది మనకు తెలిసింది. సో ఇలా కరెంట్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ వోల్టేజ్ రెగ్యులేషన్ మనం మీద చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే టూ పోర్ట్ నెట్వర్క్స్ అనేవి తీసుకుంటాం. సో జనరల్గా మనకి ఏంటంటే ఇక్కడ టూ పోర్ట్ నెట్వర్క్స్ అన్నప్పుడు సో ఇందులో మనకు చాలా పారామీటర్స్ వస్తాయి. జెడ్ పారామీటర్ అని, వై పారామీటర్ అని, హైబ్రిడ్ పారామీటర్ అని, ఇన్వర్స్ హైబ్రిడ్ పారామీటర్ అని, ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. బట్ ఎస్పెషల్లీ ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ అనాలిసిస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అంటారు, దాన్నే మనం ఏబిసిడి పారామీటర్స్ కూడా అంటాం. సో ఇక్కడ ఏంటంటే నాకు ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్కి ఈ యొక్క టూ పోర్ట్ నెట్వర్క్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ట్రాన్స్మిషన్ లైన్, సో ఇది ట్రాన్స్మిషన్ లైన్ అనుకుంటే సో దీని అనాలిసిస్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే మెథడ్ అన్నమాట ఇది. ఓకేనా. సో ఇక్కడ నాకు ఇది నెట్వర్క్ అనుకుంటే అంటే ఈ యొక్క బాక్స్ ఏదైతే ఉందో అది మొత్తం ట్రాన్స్మిషన్ లైన్ అనుకుంటే సో ఇక్కడ నాకు సెండింగ్ ఎండ్ సైడ్ విఎస్, సెండింగ్ ఎండ్ వోల్టేజ్ అండ్ సెండింగ్ ఎండ్ కరెంట్. అదేవిధంగా రిసీవింగ్ ఎండ్ సైడ్ రిసీవింగ్ ఎండ్ కరెంట్ అండ్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో దీన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం ఈక్వేషన్ పరంగా అన్నప్పుడు ఇక్కడ విఎస్ ఈక్వల్ టు ఏవిఆర్ ప్లస్ బిఐఆర్. సో ఇది ఈక్వేషన్ 1 అన్నమాట. అదేవిధంగా సెండింగ్ ఎండ్ కరెంట్ ఈక్వల్ టు ఐఎస్ ఈక్వల్ టు సివిఆర్ ప్లస్ డిఐఆర్. ఇది ఈక్వేషన్ 2. సో ఈ రెండు ఈక్వేషన్ యూస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే ఈ యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది కనుక్కుంటాం. ఓకేనా. సో ఇందులో విఎస్ అంటే ఏంటి అంటే నాకు సెండింగ్ సప్లై ఎండ్ వోల్టేజ్ అంటారు, దాన్నే సెండింగ్ ఎండ్ వోల్టేజ్ కూడా అనొచ్చు. సో ఇక్కడ మనం ఏం రాసుకుంటామంటే విఎస్ అంటే సప్లై ఎండ్ వోల్టేజ్, సప్లై ఎండ్ వోల్టేజ్, సప్లై ఎండ్ వోల్టేజ్. అదేవిధంగా ఐఎస్ అంటే ఏంటంటే సప్లై ఎండ్ కరెంట్, సప్లై ఎండ్ కరెంట్. సో సిమిలర్లీ రిసీవింగ్, సో వి సఫిక్స్ ఆర్ అంటే ఏంటంటే రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్, రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్. సో అదేవిధంగా ఐ సఫిక్స్ ఆర్ అంటే ఏంటంటే రిసీవింగ్ ఎండ్ కరెంట్, రిసీవింగ్ ఎండ్ కరెంట్. ఓకే. సో ఇది. సో ఇక్కడ నాకేంటంటే ఏవైతే మనం 2 ఈక్వేషన్ తీసుకున్నామో వీటిని బట్టి మనం ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కావాల్సిన వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది కనుక్కుంటాం. సో ఇక్కడ చూడండి విఎస్ ఐఎస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఫామ్లో రాసుకుంటే సో ఇక నాకు సెండింగ్ ఎండ్ సైడ్ వచ్చేసరికి సెండింగ్ ఎండ్ వోల్టేజ్, సెండింగ్ ఎండ్ కరెంట్. సో నాకేంటంటే ఏబిసిడి పారామీటర్స్గా రాసుకుందాం, అంటే మ్యాట్రిసెస్ లాగా రాస్తున్నాను నేను. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే ఇక్కడ సో విఆర్ ఇంటూ ఐఆర్. సో ఇలా రాసుకోవచ్చు మనం. సో ఇక్కడ నాకు విఎస్ ఐఎస్ అనేటివి సెండింగ్ ఎండ్ వోల్టేజ్, సెండింగ్ ఎండ్ కరెంట్. రిసీవింగ్ ఎండ్ వచ్చేసరికి రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్, రిసీవింగ్ ఎండ్ కరెంట్. ఇక్కడ నాకు ఏబిసిడి కాన్స్టెంట్స్ అనేటివి ఒక్కొక్క పారామీటర్ ఉంటుంది అన్నమాట. అంటే మనం ట్రాన్స్మిషన్ లైన్ తీసుకునే అది రెసిస్టెన్స్ కావచ్చు, ఇంపిడెన్స్ కావచ్చు, అడ్మిటెన్స్ కావచ్చు,
దాన్ని బట్టి ఈ వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట మనకు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏబిసిడి పారామీటర్స్ ఎలా కనుక్కుంటాం అనేది చూద్దాం. సో నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ నాకేంటంటే ఫస్ట్ సో మనకున్న 2 ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే డిఫరెంట్ కండిషన్స్ అనేవి అప్లై చేసుకుంటాం అన్నమాట. అంటే మనం తీసుకునే ఏబిసిడి పారామీటర్స్ ఏ విధంగా కనుక్కుంటామంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే మనం రిసీవింగ్ ఎండ్ ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. కేస్ 1 ఏంటంటే రిసీవింగ్ ఎండ్ ఉంది కదా, ఈ యొక్క రిసీవింగ్ ఎండ్ ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో రిసీవింగ్ ఎండ్ ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో ఎప్పుడైతే నాకు రిసీవింగ్ ఎండ్ ఓపెన్ సర్క్యూట్ అయిపోయిందో అంటే ఇది మనం తీసుకున్న జనరేటర్. సో ఇది మనకు ట్రాన్స్మిషన్ లైన్లో ఉండే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేసాం ఎక్కడ రిసీవింగ్ ఎండ్ సైడ్. సో అప్పుడు ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుంది, రిసీవింగ్ ఎండ్ కరెంట్ 0. సో ఇక్కడ నాకు ఓన్లీ ఏముంటుంది అంటే ఇక్కడ నాకు సెండింగ్ ఎండ్ వోల్టేజ్ ఉంటుంది అండ్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఉంటుంది. బట్ ఇక్కడ నాకు కరెంట్ అనేది 0, అంటే సెండింగ్ ఎండ్ కరెంట్ 0, రిసీవింగ్ ఎండ్ కరెంట్ 0. సో ఈ కేసుకి వచ్చేసరికి మనకున్న ఈక్వేషన్స్ ఏంటి, సెండింగ్ ఎండ్ వోల్టేజ్ ఈక్వల్ టు విఎస్ ఈక్వల్ టు ఏవిఆర్ ప్లస్ బిఐఆర్. అదేవిధంగా ఐఎస్ ఈక్వల్ టు సివిఆర్ ప్లస్ డిఐఆర్. సో ఎప్పుడైతే నాకు ఐఆర్ వాల్యూ 0 అయిందో ఐఆర్ వాల్యూ 0ని మనం ఏం చేస్తారంటే ఈ 2 ఈక్వేషన్లో ప్లేస్ చేసుకుంటాం. సో అప్పుడు నాకు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే సో అప్పుడు నాకు ఏమవుతుంది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి, సో ఈక్వేషన్ 1 నుంచి, సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చేసరికి నాకు ఐఆర్ వాల్యూ 0 చేసాం అనుకోండి. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ విఎస్ ఈక్వల్ టు ఏ ఇంటూ విఆర్ మాత్రం వస్తుంది. ఎందుకు, ఐఆర్ వాల్యూ 0 కాబట్టి ఇది 0. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఏ వాల్యూ అన్నప్పుడు ఏమైంది, విఎస్ ఓవర్ విఆర్ అంటే రేషియో ఆఫ్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్ బై రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్, అది నాకు టెర్మినల్ ఏ పారామీటర్ అయింది. సో అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ నుంచి వచ్చేసరికి ఏమైంది, నాకు కరెంట్ ఐఎస్ ఈక్వల్ టు సివిఆర్ ప్లస్ దీని వాల్యూ ఎంత అంటే 0. సో దీని నుంచి సి అన్నప్పుడు ఏమొస్తుందంటే నాకు ఐఎస్ ఓవర్ విఆర్. సో ఇది వస్తుంది. ఓకేనా. సో ఇదేమో ఏ, ఇదేమో సి. సో నెక్స్ట్ కేసు ఏంటంటే మనకు ఇదే ఏబిసిడి పారామీటర్స్లో కేస్ 2 వచ్చేసరికి రిసీవింగ్ ఎండ్ మనం ఏం చేస్తారంటే షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో రిసీవింగ్ ఎండ్ షార్ట్ సర్క్యూటెడ్ రిసీవింగ్ ఎండ్ షార్ట్ సర్క్యూటెడ్. సో ఎప్పుడైతే నేను రిసీవింగ్ ఎండ్ షార్ట్ సర్క్యూటెడ్ చేసినానో సో అప్పుడు నాకేమవుతుందండి ఇక్కడ, సో ఇక్కడ చూడండి. సో ఇదేమో మనం తీసుకునే జనరేటర్, ఇది ట్రాన్స్మిషన్ లైన్లో ఉండే రెసిస్టెన్స్ అండ్ దాని యొక్క రియాక్టెన్స్. సో ఇక్కడ నాకేమైందంటే సో జనరల్ మనం ఇక్కడ లోడ్ తీసుకుంటాం, బట్ ఇక్కడ నాకేమైందంటే షార్ట్ సర్క్యూట్ చేసాం. సో ఈ కేసు వచ్చేసరికి నాకేమైంది, రిసీవింగ్ ఎండ్ సైడ్ వోల్టేజ్ 0 అవుతుంది. సో ఎప్పుడైతే మనం షార్ట్ సర్క్యూట్ చేస్తున్నామో దాని యొక్క వోల్టేజ్ అనేది 0 అవుతుంది. ఒకవేళ ఓపెన్ సర్క్యూట్ అయితేనేమో కరెంట్ అనేది 0 అవుతుంది. సో ఇదేమో సెండింగ్ ఎండ్ వోల్టేజ్. సో ఇందులో పాస్ అయ్యే సెండింగ్ ఎండ్ సైడ్ నుండి పాస్ అయ్యే కరెంట్ ఐఎస్, రిసీవింగ్ ఎండ్ పాస్ అయ్యే కరెంట్ ఐఆర్. సో మనకున్న ఈక్వేషన్స్ ఏంటి, విఎస్ ఈక్వల్ టు ఏవిఆర్ ప్లస్ బిఐఆర్. అదేవిధంగా ఐఎస్ ఈక్వల్ టు సివిఆర్ ప్లస్ డిఐఆర్. సో ఇక్కడ కేస్ 2లో సెకండరీ సైడ్ అంటే రిసీవింగ్ ఎండ్ సైడ్ ఎప్పుడైతే మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం ఈ విఆర్ వాల్యూ అనేది 0 అయింది. సో వీటిలో మనం ఏం చేస్తారంటే ఈ 2 ఈక్వేషన్స్లో ప్లేస్ చేసుకుంటాం. సో అప్పుడు నాకేమవుతుంది, విఎస్ ఈక్వల్ టు సో ఇది 0 ప్లస్
బి ఇంటూ ఐఆర్. ఏది జీరో అయిందంటే నాకు ఇక్కడ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ జీరో కాబట్టి విఎస్ ఈక్వల్ టు ఏమైంది, బి ఇంటూ ఐఆర్ అయింది. సో అప్పుడు నా బి వాల్యూ ఏమైందంటే ఇక్కడ విఎస్ ఓవర్ ఐఆర్. ఓకే, సో ఇదైంది. సో అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి నాకు ఈక్వల్ టు ఈ వాల్యూ జీరో ప్లస్ డి ఇంటూ ఐఆర్. సో అప్పుడు నా డి అంటే ఏమైందంటే నాకు ఇక్కడ ఐఎస్ ఓవర్ ఐఆర్ అయింది. ఓకే, సో ఇదన్నమాట. సో ఇక్కడ నాకేమైందంటే ఏ పారామీటర్, బి పారామీటర్, సి పారామీటర్, డి పారామీటర్ వచ్చింది. ఓకే, సో ఇది. సో ఇప్పుడు ఆ వాల్యూస్ మనం నోట్ చేసుకుందాం. సో ఇక్కడ దాకా ఏమైనా క్లియరా, ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు దాకా మనం ఏవైతే డిటర్మైన్ చేసుకున్నామో ఏ పారామీటర్, బి పారామీటర్, సి పారామీటర్, డి పారామీటర్, వాటిని ఇక్కడ నోట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏ. సో ఏ పారామీటర్ డిటర్మైన్ అయినప్పుడు ఇది ఏమైంది, ఏ రేషియో అయింది, సో విఎస్ ఓవర్ విఆర్. సో ఏ అంటే ఏంటంటే నాకు విఎస్ ఓవర్ విఆర్ అయింది. ఓకేనా, సరే. నెక్స్ట్ బి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ విఎస్ ఓవర్ ఐఆర్ అయింది. విఎస్ ఓవర్ ఐఆర్. అదేవిధంగా సి. సో పారామీటర్ సి వచ్చేసరికి ఎంత అయిందంటే ఐఎస్ ఓవర్ విఆర్. ఐఎస్ ఓవర్ విఆర్ అయింది. అదేవిధంగా పారామీటర్ డి. సో డి పారామీటర్ ఏమైంది, ఐఎస్ ఓవర్ ఐఆర్ అయింది. ఐఎస్ ఓవర్ ఐఆర్ అయింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో ఈ యొక్క కేసుకు వచ్చేసరికి ఇక్కడ ఎప్పుడైతే నాకు ఓపెన్ సర్క్యూట్ అయిందో, ఈ యొక్క ఓపెన్ సర్క్యూట్ కేసులో మనం ఏం చేసాం, ఇక్కడ ఇది ఎప్పుడైతే నాకు ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయ్యిందో, సో అప్పుడు నాకు ఐఆర్ వాల్యూ జీరో. సో ఐఆర్ వాల్యూ జీరో అయ్యింది అంటే డెఫినెట్గా సెండింగ్ అండ్ కరెంట్ కూడా ఏమవుతుంది, జీరోనే అవుతుంది. ఓకేనా. సో ఐఆర్ వాల్యూ జీరో అయిందంటే ఐఎస్ వాల్యూ కూడా ఏమవుతుంది, జీరో అవుతుంది. సో ఎప్పుడైతే నాకు ఐఎస్ వాల్యూ జీరో అవుతుందో అప్పుడు నాకు సి ఏమవుతుంది, జీరో బై ఎనీథింగ్. సో జీరో బై ఎనీథింగ్ ఏమవుతుంది, జీరో. అంటే సి వాల్యూ ఏమైంది, ఇప్పుడు జీరో అయింది. ఓకే, సో ఇది. సో ఇక్కడ ఎప్పుడైతే నాకు ఓపెన్ సర్క్యూట్ అయ్యిందో సెండింగ్ ఎండ్ వోల్టేజ్ మస్ట్ బి ఈక్వల్ టు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఎప్పుడైతే నాకు ఓపెన్ సర్క్యూట్ అయిందో సెండింగ్ ఎండ్ వోల్టేజ్ మస్ట్ బి ఈక్వల్ టు ద రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అవుతుంది. ఓకేనా. సో ఎందుకంటే అందులో ఎలాంటి కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి సేమ్ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి బోత్ ఆర్ ఇన్ ప్యారలల్ కండిషన్ అవుతుంది. కాబట్టి విఎస్ ఈక్వల్ టు విఆర్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు విఎస్ ఈక్వల్ టు విఆర్ అయిందో అప్పుడు నాకు ఏ వాల్యూ ఎంత అవుతుందంటే నాకు 1 అవుతుంది. ఓకేనా, ఏ వాల్యూ 1, సి వాల్యూ 0. నెక్స్ట్ ఇక్కడ బి. ఇక్కడ అంటే ఈ కేసుకు వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ విఆర్ వాల్యూ 0 అయిపోయింది. సో దీంట్లో మనకి ఏంటంటే ఈ బి అనేది ఈ యొక్క టోటల్ లూప్లో పాస్ అయ్యే కరెంట్ని బేస్ చేసుకుని వచ్చే వాల్యూ, అంటే సెండింగ్ ఎండ్ వోల్టేజ్ ఓవర్ అందులో పాస్ అయ్యే కరెంట్. ఇక్కడ ఐఎస్ ఈక్వల్ టు ఐఆర్ అవుతుంది. ఐఎస్ ఈక్వల్ టు ఐఆర్ అవుతుంది. సో ఈ లూప్కి కేవీఎల్ అప్లై చేస్తాం అనుకుంటా. అప్పుడు నాకేమవుతుంది ఇది, సో మైనస్ విఎస్ ప్లస్ ఐఎస్ ఇంటూ ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్. సో ఇంకేమైనా పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ, ఏమి లేవు కాబట్టి ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఇప్పుడు నాకు విఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఐఎస్ ఇంటూ, సో ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ మనం ఎలా రాసుకోవచ్చు, జెడ్గా రాసుకోవచ్చు. సో దీని నుంచి విఎస్ ఓవర్ ఐఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది జెడ్ అవుతుంది. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు మనము, విఎస్ ఓవర్ ఐఆర్ ఈక్వల్ టు జెడ్ అన్నమాట. సో ఇక్కడ నాకు కరెంట్ అనేది సేమ్ కరెంట్ పాస్ అవుతుంది, ఎందుకంటే ఈ సెకండరీ సైడ్ అనేది షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఐఎస్ ఈక్వల్ టు ఐఆర్ అవుతుంది. సో కాబట్టి నాకు ఇక్కడ బి వాల్యూ ఎంత అయిందంటే నాకు ఇక్కడ బి ఈక్వల్ టు ఇంపిడెన్స్ జెడ్ అయింది. సో ఇక్కడ విఎస్ బై ఐఆర్ అంటే జెడ్ కాబట్టి అలా తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు డి చూడండి. ఇక్కడ ఐఎస్ ఈక్వల్ టు ఐఆర్ అయినప్పుడు
సో ఐఎస్ ఐఆర్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు నాకు డి వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో వీటి యొక్క వాల్యూస్ మనం ఇందులో ప్లేస్ చేసుకుంటాం. సో నాకు ఏ వాల్యూ 1, బి వాల్యూ జెడ్. సో ఇక్కడ నాకు ఏమైందంటే ఏ వాల్యూ ఎంత అంటే నాకు 1, బి వాల్యూ ఎంత అయిందంటే నాకు జెడ్, సి వాల్యూ ఎంత అయిందంటే నాకు, సో ఇక్కడ చూడండి సి వాల్యూ 0, అదేవిధంగా డి వాల్యూ 1. సో దీని వాల్యూ ఎంత అంటే 0, దీని వాల్యూ ఎంత అంటే 1. సో ఇక్కడ దీని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని, సో మనం ఏదైతే ఫస్ట్ తీసుకున్నామో మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో, ఆ మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో తీసుకున్నాం. సో అప్పుడు నాకేమవుతుంది ఇక్కడ సెండింగ్ ఎండ్ వోల్టేజ్, సెండింగ్ ఎండ్ కరెంట్ ఈక్వల్ టు, సో ఏ బి సి డి, సో విఆర్ ఐఆర్ ఇలా తీసుకున్నాం. సో ఇప్పుడు నాకు ఈ యొక్క వాల్యూస్ ఏమైపోయినాయండి ఇక్కడ ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో. సో ఏ వాల్యూ వచ్చేసేమో 1 అయింది, బి వాల్యూ వచ్చేసరికి జెడ్ అయింది, సి వాల్యూ ఏమో 0, డి వాల్యూ వచ్చేసరికి 1 అయింది. ఓకేనా? సో ఇదన్నమాట. సో ఇది రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్, రిసీవింగ్ ఎండ్ కరెంట్. ఓకే, సో ఇదే మనకు షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్కి మనం తీసుకునే మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఓకేనా? సో దీని నుంచి మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇక్కడ, సో విఎస్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ జెడ్ ఇంటూ ఐఆర్, ఐఎస్ ఈక్వల్ టు ఐఆర్. ఇదే మనకు వచ్చే ఫైనల్ ఈక్వేషన్స్. సో విఎస్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ జెడ్ ఇంటూ ఐఆర్. అంటే నాకు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ చూడండి, ఈ యొక్క సెండింగ్ ఎండ్ వోల్టేజ్ ఈక్వల్ టు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ వస్తుంది, ప్లస్ దాని యొక్క ఇంపిడెన్స్ డ్రాప్. ఆ ఇంపిడెన్స్ డ్రాపే ఇక్కడ జెడ్గా తీసుకున్నాం. సో ఆ జెడ్ అంటే ఏంటి, మనం తీసుకునే ఎలిమెంట్లో ఉండే, మనం తీసుకునే ట్రాన్స్మిషన్ లైన్లో ఉండే రెసిస్టెన్స్ కాంపోనెంట్ అండ్ రియాక్టెన్స్ కాంపోనెంట్. సో దానివల్ల వస్తుంది అన్నమాట ఈ యొక్క ఈక్వేషన్. ఓకేనా? సో ఇక్కడ దాకా క్లియరా? సో ఇప్పుడు మనం ఏ బి సి డి పారామీటర్స్ తీసుకున్నాం కదా, ఇందులో మనకేంటంటే ఏ పారామీటరు డి పారామీటర్ సేమ్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకు సో 2 కండిషన్ తీసుకుంటాం అన్నమాట ఇందులో. సో ఏం కండిషన్స్ అంటే రెసిప్రోసిటీ కండిషను, ఇది వర్కౌట్ అవుతుందా లేదా, అంటే రెసిప్రోసిటీ రిలేషన్ని ఇది సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది చూద్దాం. సో ఆ కండిషన్లు చూస్తే ఇక్కడ మనకేంటంటే ఏ వాల్యూ వచ్చేసి 1, బి వాల్యూ వచ్చేసి జెడ్, సి వాల్యూ వచ్చేసి 0, డి వాల్యూ వచ్చేసి 1. అంటే ఇక్కడ నాకేమైంది, ఏ ఈక్వల్ టు డి అయింది, అంటే ఏ వాల్యూ డి వాల్యూ సేమ్. సో హోమోజెనిటీ రెసిప్రోసిటీ కండిషన్ సాటిస్ఫై చేస్తుందని చెక్ చేస్తున్నాం. సో ఏ ఈక్వల్ టు డి అయింది, ఇది కేస్ 1. నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏడి మైనస్ బీసీ చేస్తే ఈక్వల్ టు 1 ఏమైనా అవుతుందా చూద్దాం. ఏ వాల్యూ ఎంత 1, డి వాల్యూ ఎంత 1, సో బి వాల్యూ ఎంత జెడ్, సి వాల్యూ ఎంత 0. సో ఇప్పుడు నాకు 1 మైనస్ జెడ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇది 1 మైనస్ జెడ్ ఇంటూ 0 0. సో దీని వాల్యూ ఎంత అయింది 1 అయింది. సో కాబట్టి ఏడి మైనస్ బీసీ ఈక్వల్ టు ఈ కండిషన్ కూడా ఏమైంది ఇక్కడ నాది సాటిస్ఫై అయింది. ఓకేనా? సో ఏడి మైనస్ బీసీ ఈక్వల్ టు ఎంత అయిందంటే 1 అయింది అన్నమాట. సో ఎప్పుడైతే నాకు ఈ 2 కండిషన్స్ అనేటివి సాటిస్ఫై అయ్యిందో, సో అప్పుడు నాకు ఈ నెట్వర్క్ ఏంది రెసిప్రోసిటీ కండిషన్ని సాటిస్ఫై చేసినట్టు. ఓకే, సో మనకు ఆబ్జెక్ట్ రిపీట్స్లో ఎలా అడుగుతాడంటే ఇన్ ఏ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్, సో విచ్ పారామీటర్స్ ఆర్ ఈక్వల్. సో మనకు ఏ బిసిడి పారామీటర్స్ ఉంటాయి కదా, ఏ బిసిడి పారామీటర్స్ ఉన్నప్పుడు ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో ఏ 2 పారామీటర్స్ ఈక్వల్ అంటాడు, ఏ ఈక్వల్ టు డి అన్నమాట. సో మనకు ఈ యొక్క నెట్వర్క్ అనేది రెసిప్రోసిటీ దాన్ని ఫాలో అయితే మనకున్న కండిషన్ ఏంటి అంటే ఏడి మైనస్ బీసీ ఈక్వల్ టు 1 అన్నమాట. సో ఈ కండిషన్. సో కాబట్టి వీటి మీద మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ రిపీట్స్ అనేవి అడుగుతాడు అన్నమాట. ఓకేనా? సో ఇది ఇప్పుడు నాకేంటంటే మనకు తీసుకునే వోల్టేజ్ రెగ్యులేషన్ మనం ఎలా కనుక్కుంటామో చూద్దాం. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్. సో వోల్టేజ్ రెగ్యులేషన్ సో జనరల్గా మనకు వోల్టేజ్ రెగ్యులేషన్, సో పర్సంటేజ్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ తీసుకోండి.
సో పర్సంటేజ్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే మనకున్న ఫార్ములా ఏంటంటే ఇక్కడ అంటే ఈ యొక్క ఏబిసిడి పారామీటర్స్ తీసుకున్నప్పుడు మనం ఎలా తీసుకుంటాం ఏంటి అన్నప్పుడు సో విఎస్ ఓవర్ ఏ మైనస్ విఆర్ ఓవర్ విఆర్ ఇంటూ 100. సో ఇలా తీసుకుంటాం అన్నమాట వోల్టేజ్ రెగ్యులేషన్ అన్నప్పుడు. సో ఇలా తీసుకుంటాం. సో నార్మల్ కేసుకి వచ్చేసరికి ఏం తీసుకుంటామంటే మనము విఎస్ మైనస్ విఆర్ బై విఆర్ ఇంటూ 100గా తీసుకుంటాం. బట్ ఫర్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ మనం తీసుకునే ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో మాత్రం ఇక్కడ ఈ యొక్క మెథడ్ అంటే ఏంటి ఈ యొక్క 2 పోర్ట్ నెట్వర్క్ పారామీటర్స్ యూజ్ చేసినప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ ఫార్ములా ఏమవుతుందంటే నాకు విఎస్ బై ఏ మైనస్ విఆర్ ఓవర్ విఆర్ ఇంటూ 100గా తీసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇది అదేవిధంగా ఇక్కడ ఎఫిషియన్సీ అనుకోండి. ఎఫిషియన్సీ ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ మనకు ఈ యొక్క కేసుకి వచ్చేసరికి షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో సో ఎఫిషియన్సీ ఆఫ్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్. సో ఎఫిషియన్సీ ఆఫ్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్. సో జనరల్గా మనకు ఈ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ అంటే ఏంటి నాకు అవుట్పుట్ ఓవర్ ఇన్పుట్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఎఫిషియన్సీ అంటాం. సో ఇక్కడ నాకు పవర్ అవుట్పుట్ ఓవర్ పవర్ ఇన్పుట్, పవర్ ఓవర్ అవుట్పుట్ ఓవర్ పవర్ ఇన్పుట్, దీన్ని మనం ఏమంటాం ఎఫిషియన్సీ అంటాం. సో ఇక్కడ ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో ఈ యొక్క ఎఫిషియన్సీ అంటే ఏమవుతుందంటే నాకు సో పర్సంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ అన్నప్పుడు సో ఎలా తీసుకుంటామంటే ఇక్కడ సో పవర్ రిసీవ్డ్ ఎట్ రిసీవింగ్ ఎండ్, పవర్ రిసీవ్డ్ ఎట్ రిసీవింగ్ ఎండ్, పవర్ రిసీవ్డ్ ఎట్ రిసీవింగ్ ఎండ్ ఓవర్ పవర్ రిసీవ్డ్ అట్ రిసీవింగ్ ఎండ్ ప్లస్ లాసెస్గా రాసుకుంటాం. ఎందుకు? సో ఇక్కడ నాకు దీన్ని ఎఫిషియన్సీని ఎలా రాసుకుంటాం అంటే మనం అవుట్పుట్ పవర్ ఓవర్ ఇన్పుట్ పవర్ కదా. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకుంటాం అంటే ఇక్కడ సో పవర్ అవుట్పుట్ ఓవర్ పవర్ అవుట్పుట్ ప్లస్ లాసెస్గా రాసుకుంటాం అన్నమాట ఇంటూ 100. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ నాకేంటంటే పవర్ రిసీవ్డ్ ఎట్ రిసీవింగ్ ఎండ్ ప్లస్ లాసెస్ అన్నప్పుడు ఇక షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ కాబట్టి మనకి ఎలా లాసెస్ ఏమవుతాయంటే నాకు 3I²R అవుతుంది. సో జనరల్గా లాస్ అంటే ఏంటంటే I²R అన్నమాట. సో ఇక్కడ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకున్నాం కాబట్టి మనం ఏం తీసుకుంటాం అంటే 3I²Rగా తీసుకుంటాం. సో ఇంటూ 100, ఇక్కడ పర్సనల్ తీసుకున్నాడు కాబట్టి ఇంటూ 100గా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇది మనకు వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్, దాని యొక్క క్యాలిక్యులేషన్ మెథడ్. సో దాని నుంచి మనకు వోల్టేజ్ రెగ్యులేషన్ ఎలా కనుక్కుంటాం, సో దాని యొక్క ఎఫిషియన్సీ అనేది ఎలా కనుక్కుంటాం అనేది చూసాం. సో క్లియర్ అందరికీ?